ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి. అక్టోబర్ 10వ తేదీన గురువారం నాడు మహాసప్తమి ఏర్పడింది. నవరాత్రుల్లో వచ్చే మహాసప్తమి చాలా శక్తివంతమైనది. 10 రోజుల పాటు జరిగే దుర్గాపూజలో సప్తమి 7వ రోజు. అశ్విని మాసంలోని శుక్లపక్షంలో మహాసప్తమి ఏర్పడుతుంది. మహాసప్తమితో ప్రారంభమయ్యే చివరి 3 రోజులు చాలా ముఖ్యమైనవి. అక్టోబర్ 10వ తేదీన రాత్రి 10 గంటల వరకు మహాసప్తమి తిథి ఉంటుంది. ఈ నవరాత్రుల 7వ రోజున దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధం విజయదశమితో ముగిసింది. కాబట్టి ఈ నవరాత్రుల్లో చివరి 3 రోజులు చాలా పవిత్రమైన రోజులు. దుర్గమ్మ తల్లి అనుగ్రహం త్వరగా పొందాలంటే మహాసప్తమి చాలా అనువైన రోజు. ఈ మహాసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి వారికి దుర్గమ్మ అనుగ్రహంతో అఖండ రాజయోగం లభిస్తుంది. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు. కాబట్టి మహాసప్తమి రోజున సాయంత్రం సమయంలో అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 10వ తేదీన మహాసప్తమి నాడు సాయంత్రం సమయంలో అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి దుర్గమ్మ అనుగ్రహం సులభంగా పొందాలంటే ఈ రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేయటానికి శుభముహూర్తం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు అష్టదళ ముగ్గును వేసుకోండి. ఈ మహాసప్తమి రోజున ఏ అమ్మవారిని పూజించినా సరే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పటాన్ని పూలతో అలంకరించుకోండి. ఎవరికైతే వివాహ సమస్యలు ఉంటాయో, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటివారు ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పటానికి నిమ్మకాయల దండను వేయండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమ పెరుగుతుంది. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరించాలంటే మట్టి గాజులతో ఒక దండను తయారు చేసి అమ్మవారి పటానికి గాజుల మాలను వేయండి. ఇలా చేస్తే స్త్రీలకు సుమంగళీ ప్రాప్తి కలుగుతుంది. భర్త ఆయుష్షు పెరుగుతుంది. మీ భర్త సంపద కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల సంవత్సరం తిరిగేలోపు మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ రోజున 11 యాలకులను తీసుకుని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి అమ్మవారి పటానికి వేయండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి అమ్మవారి పటాన్ని అలంకరించుకొని పూజ ప్రారంభించండి. ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి. రాగి చెంబులో దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుని పూజ చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇక దీపారాధన చేయడానికి 2 పిండి దీపాలను తయారు చేసుకోండి. బియ్యపిండితో ప్రమిదలను తయారు చేసి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి అమ్మవారికి దీపారాధన చేయండి. పూజలో నైవేద్యంగా పచ్చిపాలను సమర్పించండి లేదా ఏవైనా పండ్లను నివేదించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం దుర్గా దేవియే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ అమ్మవారికి పూజ చేయండి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఈ సప్తమి నాడు సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తరువాత ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి వర్ణించలేనిది. సప్తమి రోజున ఈ మంత్రం చదివితే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి.
అలాగే మనలో కొంతమంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఓం కలి కృష్ణాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించండి. మన ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టండి. తరువాత ఈ నిమ్మకాయను తీసి మీ ఇంటి ముందు కట్టండి. సప్తమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు పోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలను అద్ది మీ ఇంటి గడప దగ్గర పెట్టండి. సప్తమి నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇంటికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్కకు నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాము. కాబట్టి ఈరోజున సాయంత్రం సమయంలో ఒక పసుపు వస్త్రం కాని ఎర్రటి వస్త్రం కాని తీసుకుని అందులో 2 కర్పూర బిళ్లలను వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టండి. సప్తమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. ఆకస్మికంగా మీ ఇంటికి డబ్బు వస్తుంది. ఎవరికైతే నరదృష్టి ఎక్కువగా ఉంటుందో అలాంటివారికి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సప్తమి రోజున నీటిలో 2 లవంగాలను వేసుకుని తలస్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.